బుజ్జమ్మ ఆయన కళ్ళెదురుగానే ఉంది కదరా తోడు. కానీ బుజ్జమ్మే తన కన్న కూతురని ఆయనకు తెలియదు కదా మిస్సమ్మ. సరే, నువ్వు ఫోన్ పెట్టే, ఆయన సంగతి నేను చూసుకుంటాను. సరే మిస్సమ్మ. చెప్తా మీ సంగతి, వస్తున్నా ఉండండి. ఏమొచ్చింది, అలా దగ్గుతున్నావు? నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే స్ట్రాంగ్గా దొంగచాటుగా వినే అలవాటు మీకెప్పుడొచ్చింది? నువ్వు నా కూతుర్ని ఎక్కడ దాచావో నాకు తెలియాలి కదా. అది సీక్రెట్. నా అంతటా నేను చెప్తే తప్ప మీరే రకంగా ప్రయత్నించినా తెలుసుకోలేరు. అంటే నేను ట్రై చేస్తున్నానని నీకు తెలిసిపోయిందన్నమాట. మీరు చాటుగా వింటూ ఉంటే నాకు తెలియదు అనుకుంటున్నారా? దీనికి తల వెనక కూడా కళ్ళున్నాయా ఏంటి? టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? చలి. మధ్యాహ్నం ఓ అని వణికిపోయావు కదా. ఏ ఇప్పుడు మీకు చలి పెడుతుందా? హగ్గో కిస్సో కావాలా? రండి, నేను రెడీ. పిచ్చి వేషాలేస్తే పళ్ళు రాలిపోతాయి. అదేంటి? నాకు చలి పెట్టినప్పుడు మీరు సాయం చేశారు, మీకు చలి పెట్టినప్పుడు నేను సాయం చేయాలి కదా. నాకేం చలి పెట్టట్లేదు, నోరు మూసుకొని పడుకో. అంతేనా? ఇంకేం లేదా? ఇలాగే వాగావంటే బయటే ఉంచి తలుపేసేస్తా. ఒక పక్క చలి ఉనికేస్తుంది, హీటర్ ఏమో పని చేయట్లేదు. అలా తాగుతూ కూర్చోకపోతే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేయమంటావు? రిసెప్షన్ కి ఫోన్ చేసి అడుగు. నీకు నోరు చేతులు ఉన్నాయిగా, నువ్వే ఫోన్ చేసి అడుగు. హలో రిసెప్షన్. ఏంటయ్యా, హీటర్ కూడా పని చేయట్లేదు? ఇందాక టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు కదా మేడం. ఏం రిపేర్ చేశాడో ఏంటో, హీట్ కూడా అవ్వట్లేదు. కనీసం ఫైర్ వెలిగించుకోవడానికైనా ఒక లైటర్ అయినా పంపించండి. అలాగే మేడం, ఒక 5 minutes వెయిట్ చేయండి, తీసుకొచ్చేస్తాను. వాడు లైటర్ తీసుకొచ్చే లోపు నా ప్రాణం పోయేలా ఉంది. కాసేపు చలి కాగలేవా? నీకే వెచ్చగా మందు తాగుతూ కూర్చున్నావు. అందే ఉంది, కావాలంటే నువ్వు కూడా పెగ్గేయచ్చు. సిగ్గులేదా మాట్లాడడానికి? సారీ, నీకు అలవాట్లేదు కదా. పక్క కాటేజ్కి వెళ్ళి లైటరో మ్యాచ్ బాక్సో అడిగి తీసుకొని రా. హలో, మనం ఇంకా మొగుడి పడాలం కాదు, మనకి ఎప్పుడో డైవర్స్ అయిపోయినాయి. ఏదో నా వైఫ్లో ఆర్డర్ ఇస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడికి నా పని మీద నేను వచ్చాను, నీ పని మీద నువ్వు వచ్చావు. ఎవరి పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతే బెటర్. నీకు చెప్పాను చూడు, నా చెంప మీద నేను కొట్టుకోవాలి.
ఎవరు? సర్వీస్ బాయ్ ఏమో. నువ్వేమైనా ఆర్డర్ చేసావా? లేదు, నేను ఆర్డర్ చేయడానికి ఏమున్నాయని. మరి ఈ టైంలో ఎవరు వచ్చారు? ఆపోజిట్ కాటేజ్ వాళ్ళేమో. ఏదైనా అడగడానికి డోర్ కొడుతున్నారేమో. ఏ, నువ్వు ఆగు, నేను వెళ్ళి చూస్తాను. మేడం మేడం మేడం, ఇదిగో లైటర్. ఆ, త్వరగానే వచ్చావే. ఏంటి? సారీ సార్, డోర్ కొట్టింది నేను కాదు, పక్క కాటేజ్లో దిగిన మేడం గారు. ఏం కావాలంట? క్యాంప్ ఫైర్ వెలిగించుకోవడానికి లైటర్ కావాలని అడిగారు సార్. నేను తీసుకొచ్చేలోపు మీ డోర్ కొట్టారు. సారీ సార్. ఇట్స్ ఓకే. గుడ్ నైట్ సార్. యా, గుడ్ నైట్. ఎవరండి? ఆపోజిట్ వాళ్ళు లైటర్ కోసం వచ్చారంట. పాపం, వాళ్ళు ఫైర్ కూడా వెలిగించుకోలేదేమో. అయితే పర్లేదులే, హనీమూన్ జంట అన్నారుగా, చలికి తట్టుకుంటారు. ఏయ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా దుప్పటి కప్పుకొని పడుకో.